వైసీపీ విధ్వంసం నుంచి ఏపీని గాడిన పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూ అప్ ఛార్జీల్ని ప్రజలపై పైసా భారం పడకుండా భరించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే వసూలు చేస్తున్న ఎఫ్పీపీసీఏ ఛార్జీల్ని కూడా తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర వేళ భారీ కానుక ప్రకటించింది. సుమారు 4,497 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా ఆ మొత్తం తానే భరించేందుకు సిద్ధమైంది. గత సెప్టెంబర్లో 923 కోట్ల రూపాయలను ట్రూ డౌన్ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం తాజాగా మరోసారి వినియోగదారులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఈ రోజు 1,20,000 కోట్ల రూపాయలు సర్వీసింగ్ చేస్తూనే అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్లీ కరెంటు కొనాలి, మళ్లీ కోతలు లేని కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు, ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది. అది నేను తీసుకొచ్చింది కాదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి సమర్థత పెంచుతాం, కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నర కాలంలో ₹1 కరెంటు భారాన్ని కూడా ప్రజలపై వేయలేదు. పైగా 2025 నవంబర్ నుంచి ట్రూ డౌన్ లో భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్ పై 13 పైసలు తగ్గింపు ఇస్తూ వస్తున్నారు. తాజాగా సుమారు 4,497 కోట్ల భారాన్ని వారిపై మోపకుండా ఉపశమనం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడాన్ని ప్రస్తావిస్తూనే ఇప్పటికే వసూలు చేస్తున్న ఎఫ్పీపీసీఏ ఛార్జీలను తగ్గించాలన్న కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. యూనిట్ కు అదనంగా వసూలు చేస్తున్న 40 పైసలను కూడా తగ్గించాలని విద్యుత్ వినియోగదారుల సంఘాలతో పాటు వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదనంగా ఛార్జీలకు తోడుగా ప్రతి నెల 40 పైసలు సర్దుబాటు ఛార్జీలను ముందుగా వసూలు చేస్తున్నాడు. ఎందుకు చేయాలి? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చెప్పారు? మేము వచ్చిన తర్వాత విద్యుత్కు అయ్యే ఖర్చు తగ్గించాం, యూనిట్ ₹5.19 అంతకుముందు మేము ఖర్చు అయ్యేది, ఇవాళ దాన్ని 4.60 పైసలు తగ్గిస్తున్నామని చెప్పారు. మరి తగ్గించినప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గాలి. తగ్గించబోగా ముందుగానే అదనపు ఖర్చు అవుతుందని 40 పైసలు వసూలు చేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వం ఆ 40 పైసలు సర్దుబాటు ఛార్జీలు ఆపాలి. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో వివిధ పేర్లతో జనంపై విద్యుత్ ఛార్జీల భారం వేసింది. ఇప్పటికీ ప్రతి నెల బిల్లులో కలిపి వినియోగదారులు వాటిని చెల్లించాల్సి వస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంపబోమని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే వేల కోట్ల ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వం పూర్తిగా భరించింది.